చిన్న 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 ఏంటి నాన్న? ఎప్పుడు చూడు ఫోన్ ఫోన్, పిచ్చి పిచ్చి గేమ్లు ఆడుకుంటా. ఇప్పుడు ఏమైంది నాన్న? టైం అవుతుంది నాన్న. అయితే అమ్మకి ఒంట్లో బాగాలేదు, నాకు కూడా బాగాలేదు నాన్న. పనికి వెళ్ళాలి. ఈ పూటకి నేనే వంట చేశాను. ఎలా ఉందో అడ్జస్ట్ చేసుకున్నా. నాకు టైం అవుతుంది, పనికి వెళ్ళాలి. చేసినావులే పని. నువ్వు చేసేదే అబ్బో మరి కలెక్టర్ జాబు, చేసేదే మెకానిక్ పని. ఇంతకీ మా స్కూల్లో నా ఫీజు కట్టినావా? లేదు నాన్న, డబ్బు కొంచెం అడ్జస్ట్ కాలేదు. ఇవాళ రేపు ఫస్ట్ ఆ పనిలో ఉండు. వెళ్ళు వెళ్ళు. అయినా ఎప్పుడైనా ఏమైనా కొంచెమన్నా సంతోషాన్ని నాకు ఇచ్చావా? ఇష్టంగా ఉండేది సన్నించుకుంటాను, కష్టాన్ని పెంచుకుంటాను. తను చేరని తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాను. తన గంధని ఆనందం నీకందితే చాలనుకుంటాడు. ఏమిచ్చావని నిందించకురా నాన్న. మన కోసం, మన కుటుంబం కోసం అహర్నిశలు, రాత్రనక పగలనక ఎంత కష్టం బాధ వచ్చినా చిన్న చిరునవ్వుతో తను నడుస్తూ మనకు ధైర్యం చెప్తూ మనల్ని నడిపించేవాడే నాన్న. అమ్మ తన గర్భం దాచుకొని బిడ్డకు 9 నెలలు రాగానే తన ప్రాణాన్ని అడ్డుపెట్టి ఆ బిడ్డ బరువును తీర్చుకుంటుంది. కానీ నాన్న తన భుజాలపై కష్టం అనే కుటుంబ బరువును పెట్టుకుని తన ఊపిరి చివరి క్షణం వరకు మహర్షిలా సాగిపోయేవాడే నాన్న. అమ్మా నేను స్కూల్కి వెళ్తున్నా. మే ఐ కమింగ్ సార్? ఏంటి చిన్న, స్కూల్కి లేటుగా వచ్చావు? లేదు సార్, ఇంట్లో నాకు ఫ్రీడమ్ లేదు. నా స్కూల్ ఫీజు గురించి మా నాన్నతో గొడవ పడ్డాను, అందుకే సార్ లేట్ అయ్యింది. మీ నాన్న జస్ట్ ఇప్పుడే అయిందారు, ఫీజు కట్టేశారు చిన్న. అమ్మకి ఒంట్లో బాగలేదు నాన్న, నాకు కూడా ఒంట్లో బాగలేదు, పనికి వెళ్ళాలి. చిన్న, నాకు ఎందుకు అంత గౌరవం ఇస్తున్నావు? మీరు మాకు పాఠాలు చెప్పి మమ్మల్ని ప్రయోజకులను చేస్తారు సార్. మేము పాఠాలు చెప్తేనే అలా అవుతున్నారంటే మరి నాన్న మీకు జీవితం అనే పాఠాన్ని నేర్పుతున్నారు. నాన్న అంటే ఇలా ఉంటాడో చూస్తావా చిన్న? కన్నీళ్ళు ఎదిరించిన ఆనందం అనే గుళ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఏ తప్పులే చేసినా, తప్పటడుగులే వేసినా, ఓ చిన్ని చిరునవ్వుతో నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఈ అందమైన రంగుల లోకాన ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో మన కోసం మన అభివృద్ధి కోసం కెమెరాలు కెమెరామెన్లతో పని లేకుండా సెల్ ఫోన్లో సెల్ఫీలు తీసుకునే రేంజ్లో ఉన్నాం. లక్షలు కోసి ఎక్కువ మెగా పిక్సెల్స్ ఉన్న మొబైల్స్ కొంటున్నాం. కానీ ఒక్క సెల్ఫీ అయినా నాన్నతో ఉందా? ఈ పాటకు పనిచేసిన మా అందరి ఫోటోలు నాన్నలతో కలిసి వేయాలనే తాటాడారు. మాలో ఎక్కువ మందికి అలాంటి ఒక ఫోటోనే కనపడలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు దిగదామన్నా ఏ ఒక్కరి దగ్గర నాన్న లేక. ఇప్పుడు మీరు కూడా ఫోటో కోసం వెతుకుతుండొచ్చు. కానీ మనం వెతకాల్సింది నాన్న ఫోటోని మాత్రమే కాదు, తనకున్నవన్నీ మనకే ఇచ్చేసి ఎక్కడో దిక్కులేని వాడిలా మిగిలిపోయిన నాన్నను కూడా. మన లక్షలు దోస్తులు, ఆస్తులు, పెళ్ళాం, పిల్లలు ఇవన్నీ ఇంకా మనతో చాలా కాలం ఉంటాయి. కానీ నాన్న ఇంకెన్నాళ్ళు ఉంటాడు? ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు, ఎంత వీలైతే అంత ప్రేమిత. పోయాక ఫోటోని కాదు, ఇప్పుడే ఈ క్షణంలోనే. ఏమిచ్చావని నిందించకురా ఈ భూమి మీద సిరిమించులురా కామించిన ఈ జన్మను. ఇష్టంగా గుండెలపై కన్నించుకుంటారు, కష్టాన్ని తనస్తూ నిన్ను పెంచుకుంటారు. నేను తప్పు చేశాను సార్. నా కోసం, నేను బాగా ఉండడం కోసం. నాన్న ఒంట్లో బాగలేదు అని చెప్తున్నా నేను అర్థం చేసుకోలేకపోయాను సార్. నాన్న నన్ను క్షమించు. మన కోసం మన అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ మన సంక్షేమం కోసం పాటుపడే మన నాన్నను మన కళ్ళ ముందు ఉండగానే తను సంతోషపడేలా మనం చేస్తాం. మన నుండి ఏమీ ఆశించకుండా మన ముఖంలో ఆనందాన్ని మాత్రమే చూడాలనుకునే కోరుకునే ఏకైక వ్యక్తి మన నాన్న. దైవం అంటూ ఉన్నాడంటే అతడే మన నాన్న. థ్యాంక్ యూ చేద్దాం మా కళ్ళు తెప్పించినందుకు.